జగన్ సర్కార్ చేసిన పాపాలు రైతులకు శాపంగా, కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు 4 దశల్లో 6,700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా, హడావుడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది. రైతులు గతంలో లేని కొత్త సమస్యలు ఎదుర్కొంటుండగా వాటిని సరిదిద్దటం కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారింది. రుణాలు తీసుకోవడానికి, రీషెడ్యూల్ చేయించుకోవడానికి రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. భూములు అమ్ముకోవాలని భావించేవారు, ఇప్పటికే విక్రయించిన వారు రిజిస్ట్రేషన్లు జరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపడం, రీసర్వే సమస్యలతో ఆదాయానికి భారీగా గండిపడింది. రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నంబర్లకు బదులు ల్యాండ్ పార్సిల్ నంబర్లను కేటాయించిన గత ప్రభుత్వం వాటిని ఆన్లైన్లో ఉంచింది. ఒక సర్వే నంబర్లో పలు సబ్ డివిజన్లున్నా చాలా చోట్ల అన్నింటికీ కలిపి ఒకే ఎల్పీ నంబర్ కేటాయించారు. దాని పరిధిలో ఏ ఒక్కరూ తమ భూమిని అమ్ముకోవాలన్నా ఆ నంబర్ కింద ఉన్న వారందరి భూమి విస్తీర్ణం చూపిస్తోంది. పాత సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్లు చేయాలంటే వాటిని నిషేధిత జాబితాలో చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్పీ నంబర్ నమోదు చేస్తే రిజెక్ట్ చేస్తోంది. రీసర్వే జరిగిన ప్రాంతాల్లో ప్రజలు భూమి తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కావట్లేదు. బ్యాంకులో రుణం పొందాలంటే పట్టాదారు పాస్బుక్తో పాటు 1B అడంగల్ తప్పనిసరి. పాస్బుక్ ఉన్న వెబ్లాండ్ నుంచి 1B అడంగల్ రావడం లేదు. రుణాల రీషెడ్యూల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. రీసర్వే తర్వాత 1 కంటే ఎక్కువ సర్వే నంబర్లకు కలిపి ఒకే ఎల్పీ నంబర్ కేటాయించడంతో ఇలాంటి కేసుల్లో హద్దులు నిర్ణయించడం అసాధ్యంగా మారింది. 3 వేర్వేరు విలువలు కలిగిన భూములకు ఒకే ఎల్పీ నంబర్ ఇచ్చారు. వీటికి విలువ కట్టే సమయంలో 3 విలువలు కాకుండా ఆ భూముల్లో దేనికి ఎక్కువ విలువుంటే దాన్నే నమోదు చేస్తున్నారు. దీనివల్ల తక్కువ విలువ కలిగిన భూములకు ఎక్కువ విలువ చూపిస్తూ ఉండడంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లన్నీ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఎల్పీ నంబర్లు కేటాయించిన అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ డివిజన్ చేయించుకొని రమ్మని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 జిల్లాల్లో మాత్రమే కొంతమేర సబ్ డివిజన్లు జరుగుతున్నాయి. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ చాలా మందకొడిగా నడుస్తోంది. ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా 14,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు 10,500 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు 7,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఎల్పీ నంబర్ల సమస్యకు చెక్ పెట్టాలంటే సీసీఎల్ఏ, సర్వే సెటిల్మెంట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. పాత సర్వే నంబర్లతో కూడా రిజిస్ట్రేషన్లు చేసేలా నిబంధనలు సవరించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు సీఎం దగ్గర నుంచి సర్వే సెటిల్మెంట్ శాఖకు చేరాయి. ఇవి అమలైతే ప్రజలకు సమస్యలు తప్పడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరగనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.